హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. మీకు తెలుసు, నేను గత ఒక ఏడాదిగా అంతకన్నా ఎక్కువగా లైఫ్ లెసన్స్ అవన్నీ చెప్తున్నాను. అవన్నీ మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. అలాగే నా మనసులోని ఆవేదన, బాధని, నాకు వచ్చిన ఆలోచనల్ని అవన్నీ కూడా నేను ఏమీ రాసుకోకుండా ప్లెయిన్గా మీతో పంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే వెరీ గుడ్. హెల్ప్ అవ్వకపోతే ఐ నో యూల్ ఫైండ్ అనదర్ పాడ్కాస్ట్ టు లిసన్, దట్స్ ఫైన్. అలానే మీకు హెల్ప్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో వై డోంట్ యూ షేర్ మై పాడ్కాస్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్? సో షేర్ చేయండి. అలానే వాళ్ళు ఎవరికైనా కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయమని చెప్పండి. ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్. సో ఈరోజు మెయిన్గా నేను వచ్చి మీతో డిస్కస్ చేయడానికి వచ్చిన టాపిక్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. ఇది పెద్ద టాపిక్ చెప్పాలంటే, ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనే టాపిక్ మీద నేను పాడ్కాస్ట్ చేస్తున్నానంటే నేను అట్లీస్ట్ ఆలోచించాలి కదా దాని గురించి, చేయాలా వద్దా అసలు ఈ టాపిక్ గురించి అనేది. సో ఇట్స్ ర్యాండమ్ థాట్, అలాగా నాకు వచ్చింది. ఇది ఒక డెసిషన్ మేకింగ్ అనే దాని గురించి కొంచెం మనసేపు మాట్లాడుకుందామని. అయినో ఇది కొంచెం వన్ వే ట్రాఫిక్ లాంటిది, నేను ఒకటినే మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటూ ఉంటారు. కానీ లెట్స్ సీ మీరు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను ఈ టాపిక్ గురించి. అంటే ఇది చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ అంటే రోజులో మనం లేవగానే ఏం తినాలి, బ్రష్ చేసిన తర్వాత ఏం చేయాలి అనేది చిన్నది. అది చిన్న చిన్న లైఫ్ చేంజింగ్ డెసిషన్ మేకింగ్ కాదు, కానీ డైలీ అదే టాపిక్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ చేంజింగ్ కూడా ఉంటాయి. కెరియర్ ఉంటుంది, రిలేషన్షిప్లు ఉంటాయి, ఫైనాన్సెస్ ఉంటాయి. సో రకరకాలుగా మన ఏజ్ బట్టి, మన కల్చర్ బట్టి, మన బ్యాక్గ్రౌండ్ బట్టి డెసిషన్ మేకింగ్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే నువ్వు స్టూడెంట్వా, ప్రొఫెషనల్వా, నువ్వు ఒక రిటైర్ అయిపోయిన వాళ్ళవా, సో దీన్ని బట్టి నీ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. దానివల్ల నీ లైఫ్ ఎలాగ షేప్ చేంజ్ అవుతుంది అనేది కూడా ఉంటుంది. తర్వాత ఇది రకరకాలుగా ఒక్కొక్కరికి, అంటే కొంతమందికి బాగా అలవాటు అయిపోయిన తర్వాత లైఫ్లో ఒక రేంజ్కి వెళ్ళాక వాళ్ళకి ఒక రకంగా అలవాటు అయిపోతుంది. ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను అనేది. అది మళ్ళీ టీనేజ్లో కూడా ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అనేది. మధ్యలోనే ఈ షఫ్లింగ్ అదంతా చాలా ఉంటుంది. మనం ఎన్నో డెసిషన్స్ తీసుకోవాల్సిన అవకాశాలు మనకి లైఫ్ కల్పిస్తూ ఉంటుంది. అసలు సైకాలజీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ గురించి ఆలోచిస్తే అసలు మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది డెసిషన్ మేకింగ్ గురించి? ఇవాళ మనం లేచిన వెంటనే బ్రష్ అయిపోయిన తర్వాత ఇడ్లీ తినాలా, దోశ తినాలా, పూరి తినాలా, అసలు ఏముంది? బయటికి వెళ్ళి తినాలా, ఇంట్లో తినాలా, వండుకొని తినాలా, లేకపోతే వెళ్ళి ఇంకా అసలు ఇవాళ ఏం తినకుండా ఉండాలా, జస్ట్ కాఫీ ఏదో తాగేసి మనం ఏం తినకుండా ఉందామా? ఇది ఒక స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది నువ్వు నిజంగా ఆలోచిస్తే. బట్ ఏంటంటే ఆ టైంకి మన మూడు ఏం బాగుంటే అది తినేద్దామని. అరే ఆయిల్ ఎందుకు తినాలి అని అనుకుంటారు కొంతమంది, అందుకని ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు బయటకు వెళ్తే. ఇది ఫాస్ట్ థింకింగ్ వర్సెస్ స్లో థింకింగ్ అనుకోవచ్చు. అంటే నువ్వు ఫాస్ట్గా థింక్ చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్నవి మనకి డైలీ రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్, కాఫీ, టీ, ఇలాంటివన్నీ నువ్వు చాలా ఫాస్ట్గా థింక్ చేస్తావు. బికాజ్ యూ నో, ఓకే నాకు ఇది బాగుంది, గత 5 ఏళ్ళ నుంచి ఇలా చేస్తున్నాను, ఇది నాకు నచ్చిందని చెప్పి నువ్వు చేసేస్తావు. ఇంకొకటి స్లో థింకింగ్, అది వేరే కాన్సెప్ట్. స్లో థింకింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 10,000 ఉన్నాయి నీ దగ్గర, నీ 10,000 తీసుకెళ్ళి ఒక మ్యూచువల్ ఫండ్లో కొనుక్కోవాలి. ఏ ఫండ్ కొనుక్కోవాలి అనేది నువ్వు ఆలోచిస్తావు. దీనికి ఒక రోజు, ఒక 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు అనేది తీసుకుంటావు. అప్పుడప్పుడు కొంతమంది నెలలైనా తీసుకుంటారు. ఆ 10,000 అలా ఈ లోపల ఖర్చు అయిపోతుంది, అది వేరే విషయం. ఇది స్లో థింకింగ్. ఎందుకు అంటే ఇక్కడ మనకి 3-4 ఫ్యాక్టర్స్ మైండ్లోకి వస్తాయి. ఒకటి ఫియర్, భయం. ఇంకొకటి అన్సర్టనిటీ, అంటే మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఈ 10,000 ఇప్పుడు ఫండ్లో పెట్టాలా, ఈ ఫండ్ పడిపోతే ఏంటి పరిస్థితి, ఓకే ఒక 2 వారాల తర్వాత పడుతుందేమో. సేమ్ థింగ్ విత్ నువ్వు ఏదైనా ట్రిప్కి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలని సరే అన్సర్టనిటీ. ఇవాళ ఓకే ఇది 50,000 ఉంది, ఓకే రేపు 40కి పడిపోతుందేమో, వచ్చే వారం 40 అయిపోతుందేమో, చూద్దాం, ఆగుదాం. అప్పుడు 55 అయిపోయింది, టప్పని మళ్ళీ కొనడానికి మనం రెడీ అయిపోతాం. సో ఇదంతా అన్సర్టనిటీ. అండ్ దానికి లీడ్ చేసే ఫ్యాక్టర్ ఓవర్ థింకింగ్. ఒక చిన్న స్లో థింకింగ్ ఉన్నప్పుడు మనం ఇన్ని డెసిషన్ మేకింగ్లో ఇన్ని వేరియస్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ని మనం ఎవ్రీడే వెళ్తాం. అలానే చాలామంది, ప్రతి మనిషి ఈ వేరియస్ ఫేజెస్లో వెళ్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ జస్ట్ మీరు ఒక్కలే ఉన్నారు ఇందులో అనేది కాదు. ఓకే, దీనివల్ల ఏంటంటే మోర్ ఆప్షన్స్ ఆఫ్టన్ మేక్ అస్ లెస్ సాటిస్ఫైడ్. అంటే మీరు ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడల్లా, అంటే ఇన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడల్లా, ఇన్ని ఆప్షన్లు మీకు కనిపించినప్పుడల్లా చివరికి మీరు ఎప్పుడైనా సరే వెళ్ళేది మీరు లెస్ సాటిస్ఫైడ్గానే ఉంటారు. అది రిగ్రెట్ కూడా నెక్స్ట్ వెళ్తుంది. ఆ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం మనం. ఆ తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ముందే చేయాల్సింది ఇది. ఇప్పుడు మీరు 10,000 పెట్టే ఫండ్ కొందాం అనుకున్నారు కదా, అది ఫట్మని లేచింది ఒక 20% ఆ వీక్లోనే. అంటే మీ 10,000 పెట్టింది 20% ప్రాఫిట్లో ఉండును, కానీ మనం పెట్టలేదు. మనం ఓవర్ థింకింగ్ వల్లను, సమ్ అన్సర్టనిటీ వల్లను.
ఇప్పుడు ఏంటంటే మనకి అరే నేను కొనియాల్సింది అని చిన్న రిగ్రెట్ లాంటిది వస్తుంది మనకి. ఆ తర్వాత మనం పోగొట్టుకున్న దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం వచ్చేదానికన్నా. అంటే ఇప్పటికి వెళ్ళి ఇప్పుడు అది కూడా కొన్నాం, ఇప్పుడు ఏమనుకుంటామంటే అదే ఇది 20% పెరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ దాన్ని పడ్డాకే మనం కొందాము అనే ఫీలింగ్లో ఉంటాం మనం. అది హ్యూమన్ నేచర్ అది. ఈ లోపల అది ఇంకో 5% పెరిగింది అనుకోండి, అబ్బా నేను ఇప్పుడు పెట్టేసిన పోనీ 5% అనేది లేచేది మనది అని మళ్ళీ ఫీల్ అవుతాం. ఒకవేళ పెట్టేసాం అనుకోండి వెంటనే అప్పుడు పడిపోయింది అనుకోండి, అరే అందుకే నేను ఆగాల్సింది. సో యూ కాన్ టైం అది. అంటే ఇలాంటివి ఫ్లైట్ టికెట్ అని అవ్వచ్చు, మీరు ట్రైన్ టికెట్ అని అవ్వచ్చు. ఆఫ్కోర్స్ ట్రైన్ టికెట్ రేట్ పెరగదు, కానీ బుకింగ్ బేసిక్గా మీకు అప్పర్ బెర్త్ రావాల్సింది మీకు ఎక్కడో సైడ్ బెర్త్ వచ్చింది, అది మీకు ఆబ్వియస్లీ కొంచెం రిగ్రెట్ ఉంటుంది, అది ముందు చేయాల్సింది బుకింగ్ నేను అనేది. ఆ తర్వాత కంపారిజన్స్. అంటే ఇప్పుడు మీరు 10,000కి ఫండ్ కొందాం అనుకున్నారు కదా, అదే టైం మీ ఫ్రెండ్ ఎవడో కొనేసాడు ఆ 10,000కి, మీరిద్దరూ అనుకున్నారు, మీరు ఆగారు ఏదో విషయం వల్ల, ఏదో ఒకటి సంథింగ్ ఏదో అన్సర్టనిటీ వల్ల. కానీ మీ ఫ్రెండ్ ఏంటంటే వాడు కొంచెం దుడుకుగా బిహేవ్ చేసి వాడు వెంటనే కొనేసాడు. వాడికి 25% ప్రాఫిట్ వచ్చింది. అబ్బా అనుకుంటాం అప్పుడు, ఈ అమ్మ ఈడు కొనేసాడు రాయుడు, మనం కొనలేదు, ఇప్పుడు మళ్ళీ అది 25% పడాలంటే ఎన్ని నెలలు పడుతుందో, ఇప్పుడు పెట్టేస్తే వాడికన్నా నాకు కొంచెం తక్కువ ప్రాఫిట్ ఉంటుంది. మాట్లాడినప్పుడు ఇద్దరు కలిసే మాట్లాడుకున్నాం ప్రాఫిట్ గురించి, కానీ ఇప్పుడు చూడు ఏమైందో. అంటే వేరే వాళ్ళని చూసినప్పుడే బెటర్ చాయిసెస్ మీద మన చాయిసెస్ మీద మనకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇదంతా మళ్ళీ డెసిషన్ మేకింగ్ అని చెప్పాను కదా స్టార్టింగ్, ఇదే ఆ పర్టికులర్ దాని మీద మనం డైలీ ఎన్నో ఆలోచనలు మన బ్రెయిన్లోకి వెళ్తూ ఉంటాయి, ఎన్నో ఆలోచనలను మనం బయటపడుతూ ఉంటాం. అయినా సరే మనం ఇదే డే నీకు మళ్ళీ నెక్స్ట్ డే ఇస్తే కూడా నెక్స్ట్ డే కూడా నువ్వు ఇంతే ఆలోచిస్తావు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో డేస్ నీకు వచ్చి అన్ని రోజులు ఇలాగే ఆలోచించావు. సేమ్ ఎగ్జాంపుల్, నేనేమి సైన్స్ ఫిక్షన్ స్టోరీ క్రియేట్ చేయట్లేదు ఇక్కడ. ఆల్రెడీ నీ లైఫ్లో జరిగిన దాన్ని నేను నీకు ఒక్కసారి గుర్తు చేస్తాను అంతే. ఇదే అవకాశం నీకు రేపిస్తే, ఇదే రోజు నీకు మళ్ళీ రేపిస్తే, రేపు కూడా అదే డెసిషన్ మేకింగ్, అవే తప్పులు చేయడానికి మనం రెడీగా ఉంటున్నాం. అది ఎందుకు అంటే దట్స్ వాట్ వీఆర్, హ్యూమన్స్ అలాగే ఉన్నారు. ఇలా ఎవరు లేరు అంటే, ఇలా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చి సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు. మనం ఇప్పుడు ఎన్నో ఎన్నో క్రోర్స్తో టర్నోవర్తో వాళ్ళు బిజినెస్ చేస్తున్న వాళ్ళు వేరే విధంగా ఉంటాయి. వాళ్ళ డెసిషన్ మేకింగ్లో వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ రిగ్రెట్లు వాళ్ళకి లేకపోవడం అనేది లేదు. బట్ ఇంత చిన్నగా చిల్లరగా ఉండవు, ఎందుకంటే మన రేంజ్ ఇది, వాళ్ళ రేంజ్ అది అనుకున్నట్టు. ఇప్పుడు ఎలా మనం దీనిలోంచి బయటపడాలి, ఎలా మనం డెసిషన్ మేకింగ్ని బాగా అలవాటు చేసుకోవాలి, అంటే మంచి డెసిషన్స్ ఎలా తీసుకోవాలి అంటే, నువ్వు ఏ డెసిషన్ అని తీసుకుంటే దాన్ని నువ్వు 3 విధాలుగా డివైడ్ చేసుకో. ఎందుకంటే ఈ డెసిషన్ మేకింగ్ అనేది నేను చాలా ఓవర్ థింక్ అని కొన్ని టాపిక్స్లో. ఇప్పుడు ఏదైనా ట్రిప్కి వెళ్ళాలనుకోండి, నేను చాలా ఆలోచన చేస్తాను, ఈ ట్రిప్ మొత్తం ప్లాన్ చేస్తాను నేను. ఒకప్పుడు నేనైతే, ఇప్పుడు నేను చాలా లైట్ తీసుకుంటున్నాను. ఏ ట్రిప్కి వెళ్ళాలన్నా సరే నేను ఎక్కువ ప్లాన్ చేయట్లేదు, ఈ రోజు ఏం చేయాలి, ఆ రోజు ఏం చేయాలి, పెద్ద ఆలోచించట్లేదు. ఒకప్పుడైతే నాది అవర్ టు అవర్ ప్లానింగ్ ఉండేది. అంటే నేను ఒక్కడిని వెళ్ళిన ట్రిప్స్కి అయినా సరే, నేను తర్వాత ఫ్యామిలీ ఫామ్ అయిన తర్వాత నేను వెళ్ళిన వేరే వెకేషన్స్కి అయినా సరే అవర్ టు అవర్ ప్లాన్ చేసేవాడిని. అంటే రిలాక్స్ ఎక్కడ అవ్వాలనేది కూడా రాసుకునేవాడిని. నేను పలానా రోజు పలానా టైం నేను రిలాక్స్డ్గా ఉండాలని రాసుకునేవాడిని. అది నాకు కొంతకాలం అయ్యాక ఏంటి నేను ఇంతలా ఆలోచిస్తున్నాను దీని గురించి, నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వాలని నేను రాసుకుని మరీ నేను దాన్ని రిలాక్స్ తీసుకుంటున్నాను అని. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, బట్ అప్పుడు నేను హ్యాపీగా లేనంటే కాదు, ఐ వాజ్ హ్యాపీ బ్యాక్ దెన్. బట్ నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నానా, ఇది ఏం ఆలోచించట్లేదు. నేను టికెట్ బుక్ చేసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యాను, వెళ్ళాను, అంతే అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏమీ ప్లాన్ చేయట్లేదు ఇప్పుడు కొత్తగా. ఏది ఉంటే అది అప్పటికప్పుడు ఏదైనా ఉంటే దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేయడం తప్పితే, లేకపోతే ఆ హోటల్ రూమ్లోనో లేకపోతే రిసార్ట్లోనో నేను బుక్ చేసుకున్న దాంట్లో హాయిగా వెళ్ళి పడుకుని పూల్ దగ్గర కూర్చోవడం, అలాంటివి ఏమైనా ఉంటున్నాయా? అవి నాకు ముందు ఉన్నవి అవి హ్యాపీగా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు చేస్తున్న హ్యాపీగా ఉన్నాయంటే ఐ వాజ్ హ్యాపీ బ్యాక్ దెన్, ఐఎమ్ హ్యాపీ రైట్ నౌ. రెండిటికి మీరు అది ఆలోచించుకోండి ఒకసారి. అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదా మీ డెసిషన్ మేకింగ్ మీద అనేది మీరు ఆలోచించుకోవాలి. దాన్ని బట్టి మీరు యాక్ట్ అవ్వాలి. నేను ఎందుకు ఆ ప్లానింగ్ అంతా ఆపేసానంటే, అప్పుడప్పుడు అవి అంత ప్లాన్ చేసినా దేర్ విల్ బీ సమ్ కర్వ్డ్ బాల్, ఏదో ఒకటి తగులుతుంది మనకి జల్ల. దాంతో మనం ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోయింది. అంటే నేను ఎన్నో గంటలు కూర్చొని ప్లాన్ చేసింది ఏదో ఒక చిన్న ప్రాబ్లం వల్ల దేని వల్లనో. అంటే నేను సోలోగా ఉన్నప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఏమి వచ్చేవి కాదు. ఫ్యామిలీతో ఉన్నప్పుడు యూఆర్ విత్ యువర్ వైఫ్, యూఆర్ విత్ యువర్ సన్, మీరు పిల్లలతో ఉంటారు, ఏదో ఒకటి వస్తుంది మీకు. ఇలాంటివి వచ్చినప్పుడు దెన్ ఐ రియలైజ్డ్, ఐ థింక్ లాస్ట్ 3-4 ఇయర్స్లో ఐ రియలైజ్డ్ వాట్ ఎవర్ యూ ప్లాన్, వాట్ ఎవర్ యూ డూ, జరగాల్సింది. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎందుకు మనం ఓవర్ థింకింగ్, ఓవర్ ప్లాన్ చేసేసి అవర్ ప్లాన్ వేసేసి అవ్వలేనప్పుడు బాధపడ్డం ఎందుకు అని చెప్పి నేను ఐ థింక్ ఐ స్టాప్ డూయింగ్ దట్.
అందుకే నేను రిసార్ట్గా ఏదైనా బుక్ చేసుకుంటే ఐఎమ్ జస్ట్ గోయింగ్ దేర్ చిల్లింగ్ అవుట్. ఒకప్పుడు నేనైతే ఐఎమ్ టోటలీ డిఫరెంట్ పర్సన్ ఇప్పటికీ అప్పటికి. మొత్తం మీకు చెప్పాను కదా, అవర్ టు అవర్ ప్లానింగ్ ఉండేది నా దగ్గర. టికెట్స్ అన్ని బుక్ చేసుకునేవాడిని, అవర్ టు అవర్. ఈ టైంలో ఇక్కడ ఉండేవాడిని, ఆ టైంలో అక్కడ ఉండేవాడిని. అంతా అలా ఉండేది. అంతా కూడా సక్సెస్ఫుల్గా అయ్యాయి. ఎన్నో కంట్రీస్ తిరిగాను, హ్యాపీగా ఉన్నాను. సేమ్ విత్ ఇప్పుడు కూడా అంతే. వెళ్తాను, చూస్తాను, నాకు నచ్చింది చేస్తాను. ఇప్పుడు మీరు ఇన్ కేస్ ఎలాగా నా డెసిషన్ మేకింగ్ని నేను కొంచెం హ్యాపీగా ఉంచుకోవాలి, ఆర్ ఎలా ట్రీట్ చేయాలి, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎలా ట్రీట్ చేయాలి అని అంటే, మీరు 10-10-10 రూల్ మీరు పాటించాలి. అంటే 10-10-10 రూల్ అంటే ఏంటంటే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, 10 మినిట్స్కి ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు తీసుకున్న డెసిషన్కి నెక్స్ట్ 10 మినిట్స్లో హౌ విల్ యూ ఫీల్ మీకు తెలుస్తుంది కదా. మీరు నెక్స్ట్ 10 మినిట్స్లో మీరు ఎలా ఉంటున్నారో మీకు తెలియకపోతే ఈ మాత్రం జరిగిన జీవితంలో యూ నీడ్ టు టాక్ టు డాక్టర్. ఇంకొకటి 10 మంత్స్, అంటే మీరు తీసుకునే డెసిషన్ 10 మంత్స్లో ఎలా ఉండబోతుంది అనేది ఒకటి. ఆ తర్వాత 10 ఇయర్స్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ గురించి ఒకటి మాట్లాడుకున్నాం. మ్యూచువల్ ఫండ్ గురించి ఆ 20% అరే నాది పోయింది అని ఫీల్ అయ్యే క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, అసలు పెట్టాల్సిన పని ఏముంది? నువ్వు మ్యూచువల్ ఫండ్లో నువ్వు 10 ఏళ్ళ గురించి ఆలోచించాల్సింది ఉంది అనుకో. మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు పెట్టేస్తే 10 ఏళ్ళ తర్వాత తీస్తావు. ఈ 10 ఏళ్లలో ఈ 20% గురించి ఆలోచిస్తావా, లేకపోతే ఆ ఫండ్ 2000% పైకి వెళ్ళే దాని గురించి ఆలోచిస్తావా? 2000%లో 20% ఈజ్ నథింగ్. ఓకే, యూ స్టిల్ గెటింగ్ ప్రాఫిటెడ్ బై సో మెనీ పర్సంటేజ్ అక్కడ. అది నువ్వు ఆలోచించుకోకుండా 10 ఇయర్స్ తర్వాత ఆలోచించుకోవాల్సిన దాని గురించి ఇప్పుడు నువ్వు ఫీల్ అయిపోయి ఇంకో 1 వీక్ 2 వీక్స్ పక్కవాడితో కంపేర్ చేసుకుని, సో అది మానుకోవాలి. నెక్స్ట్ 10 మినిట్స్లో, అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, దట్స్ 10 మినిట్స్ థింగ్ కదా. సో ఆ 10 మినిట్స్లో మీరు ఏం చేయాలి అనేది, అంటే ఇప్పుడు నేను పూరి తింటే నెక్స్ట్ 10 మినిట్స్లో హ్యాపీగా ఉంటానే లేదా? ఎందుకంటే కొంతమందికి ఆయిల్ పడదు మార్నింగే, కొంతమందికి ఇడ్లీ నచ్చదు, కానీ బట్ ఆయిల్ పడినప్పుడు ఏం చేయాలి? అదే తినాలి, ఇడ్లీయే తినాలి. కొంతమందికి అన్నీ బాగానే ఉంటాయి, సో తొందరగా తినేసి ఏదో వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు నెక్స్ట్ 10 మినిట్స్ ఎలా ఉండబోతుంది మనది అని ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి. సో అదొక రూల్ కింద మీరు పర్టికులర్ టాపిక్ని బట్టి యూ కెన్ యాక్చువల్లీ ప్రయారిటైజ్ ఇట్. బేసిక్గా మీరు తీసుకోబోయే డెసిషన్ దాని గురించి. ఆ తర్వాత మీరు మీ గట్ ఎలా ట్రస్ట్ చేస్తున్నారు. అప్పుడప్పుడు మనకి గట్ చెప్తుంది, గట్ ఫీలింగ్ అంటాం కదా. ఈ గట్ ఫీలింగ్ని మనం ఎలా ట్రస్ట్ చేస్తున్నాం? దెర్ ఆర్ సిచ్యువేషన్స్, అంటే నాకు కొన్ని ఈ చిన్న నేను పెట్టిన స్టాక్స్లో కానివ్వండి, ఫండ్స్లో కానివ్వండి, కొన్నిసార్లు నేను తీసుకున్న డెసిషన్స్ నాకు తెలుసు ఇది దెబ్బ అయిపోతుంది, అసలు ఇది నాకు తెలిసిపోతుంది. నాకు తెలుసు నేను ఇంట్లో పెడితే నాకు పోతుంది అని తెలిసి కూడా నేను పెట్టినవి ఉన్నాయి కొన్ని. ఎందుకు అంటే జస్ట్ వాంటెడ్ టు ఛాలెంజ్ మై గట్. నాకు నా ఫీలింగ్ చెప్తుంది, లోపల నుంచి 100% చెప్తుంది, ఏ పెద్ద లేదు దీనికి, నువ్వు అనవసరం కొంటున్నావు అని నాకు లోపల నుంచి చెప్తుంది అది. బట్ స్టిల్ ఐ ఇన్వెస్టెడ్ సో మచ్ మనీ అండ్ ఐ లాస్ట్ దట్ మనీ. నాకు అది ఎన్నిసార్లు జరిగిందో నేను లెక్క కూడా పెట్టలే. ఆ తర్వాత దానివల్ల నాకు రిగ్రెట్ ఉందా అంటే లేదు, బికాజ్ ఐఎమ్ ఛాలెంజింగ్ మై గట్. ఇక్కడ ఆ డబ్బులు పోయాయంటే పోయాయి. ఎందుకు పోయాయంటే నేను ఛాలెంజ్ చేశాను నా గట్ని, ఇది నేను పెడుతున్నాను, లెట్స్ సీ బిట్వీన్ యూ అండ్ మీ అని టైప్లో. అలాంటివి రీసెంట్గా పోయిన ఉన్నాయి. అలాగా నాకు ఇప్పుడు కూడా, అంటే ఇంత ఏజ్ వచ్చాక కూడా నాకు ఇంత డెసిషన్ మేకింగ్ ఇదంతా ఆలోచించిన తర్వాత కూడా ఆ డబ్బులు పోయిన ఉన్నాయి. ఐ స్టిల్ నవ్ ఐ షుడ్ ఫాలో మై గట్ అని నేను అనుకుంటాను. సో 90% ఆఫ్ ద టైమ్ ఐ ఫాలో మై గట్. ఈ 10% ఐ ఛాలెంజ్ మై గట్ అండ్ జస్ట్ వాంట్ టు చెక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అనేది. సో మీకు కూడా అలాంటి గట్ ఫీలింగ్ అని ఉంటే నెవర్ ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే గట్ అనేది మనకి మన లోపల నుంచి మన ఎక్స్పీరియన్స్ని మన అలవాట్లని అన్నీ కలుపుకొని ఒక డెసిషన్ మీకు మైండ్ చెప్తుంది, అరే ఇది చెయ్యొద్దు, ఇది తినద్దు, ఇలా వెళ్ళొద్దు. ఒక రూట్ ఉంటుంది, మీకు వాన పడినప్పుడు మీకు తెలుసు ఆ రూట్లో వెళ్తే గ్యారంటీ బొక్కబార్లా పడతారని, బట్ స్టిల్ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే స్టిల్ దట్ విల్ సేవ్ యూ 10 minutes. బట్ వెళ్దాం అని చెప్పి వెళ్తారు. పెద్ద వాటర్ అంతా వచ్చి క్లాగ్ అయిపోయి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే అరగంట, ముందుకు వెళ్ళాలంటే 2 hours వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ స్టిల్ విల్ టేక్ దట్ రౌట్. ఎందుకంటే అది అంతే, వీ వాంట్ టు ఛాలెంజ్ అవర్ సెల్ఫ్స్. అప్పుడప్పుడు సర్లే ఇవాళ బాగానే ఉంటుందేమో అనుకుని ముందుకెళ్తూ ఉంటాం. బట్ స్టిల్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్. ఆ తర్వాత ఇవి ఇగ్నోర్ చేయకూడదు బేసిక్గా గట్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఆలోచించాల్సింది, చూడాల్సింది ఏంటంటే ఇందాక చెప్పిన బిజినెస్ పీపుల్, ఈ బిలియనర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ డెసిషన్ మేకింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమీ మనలాగా ఒక 10,000 పెట్టాలంటే 4 రోజులు ఆలోచించడం గట్టా ఉండదు. ఎందుకంటే చాలా రిస్క్ తీసుకుని వాళ్ళు చాలా పైకి వచ్చిన వాళ్ళు అలానే రిస్క్ తీసుకోవాలని వాళ్ళు ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది చూశారు వాళ్ళ జీవితంలో. ఏ రిస్క్ అయితే తీసుకుని వాళ్ళు జీవితంలో పైకి వచ్చారో ఆ రిస్క్కి వాళ్ళు అలవాటు పడిపోయారు. మనం అలవాటు పడలేదు.
మన కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అలవాటు పడలేదు. ఈ సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పైన 10,000 కోట్ల టర్న్ ఓవర్ అని చేస్తున్న వాళ్ళు, వీళ్ళు అలవాటు పడ్డారు ఆ రిస్క్కి. ఎందుకు అలవాటు పడ్డారు అలాగా అంటే, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాట్ ఎవర్ స్టేజ్లోంచి వాళ్ళు పైకి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి వాళ్ళు మాట గట్టిగా విన్నారు అంతే. సో దే టేక్ డెసిషన్స్ ఫాస్టర్ అండ్ విత్ కాన్ఫిడెన్స్. అది మేజర్ థింగ్. ఆ తర్వాత మనం ఎందుకు మన డెసిషన్ మేకింగ్లో అప్పుడప్పుడు ఎందుకు చిన్న చిన్న తప్పులు చేస్తాము, ఆర్ ఎందుకు ఇలా అవుతుందంటే, అప్పుడప్పుడు మన జీవితం మీద మనకి ఏమంటే అలసిపోయాం బేసిక్గా. మీ మైండ్ అలసిపోయింది అనుకోండి, వర్క్ అంతా చేసేసి మీరు వర్క్లో 10-12 అవర్స్ చేసి ట్రాఫిక్లో స్టక్ అయ్యి ఇంటికి వచ్చి సరేలే అని అనుకున్న టైంలో మీరు తీసుకునే డెసిషన్ రైట్గా ఉండదు. ఆ మైండ్లో మీరు ఎప్పుడైనా ఏదైనా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలనుకుంటే మీ మైండ్ క్లియర్గా ఉండాలి. దానికంటే మీ స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి బేసిక్గా మీ డే. అప్పుడే మీరు మంచి డెసిషన్ తీసుకోగలరు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎల్ఐసి పాలసీ వాళ్ళు, ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు, క్రెడిట్ కార్డ్ వాళ్ళు, దే క్యాచ్ యూ అట్ ద రైట్ టైం. మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు క్యాచ్ చేస్తారు. అండ్ రోజు క్యాచ్ చేసే టైంకి మీరు ఎలా ఉంటారంటే, పైన ఎలాగైనా వదిలించుకోవాలరా బాబు అని చెప్పి సైన్ చేస్తారు. యూ విల్ సైన్ అప్ ఫర్ దట్ పాలసీ కానీ ఆ క్రెడిట్ కార్డ్ కానీ, మీకు ఇష్టం లేకపోయినా సమ్టైమ్స్. అది తర్వాత రిగ్రెట్ అవుతారు మీరు. అరే ఎందుకురా సైన్ అప్ అయ్యాను దీనికి, ఇప్పుడు చూడు నాకు ఎంతెంత బిల్లులు వస్తున్నాయి, ఇప్పుడు చూడు నాకు ఇది ఎంత అవుతుందో, ఇప్పుడు చూడు ఈ పాలసీ అసలు ఏంటో అర్థం కాదు, బట్ ఐఎమ్ స్టిల్ పేయింగ్ ఫర్ ఇట్ అని చెప్పి మీరు రిగ్రెట్ అవుతారు. ఎందుకు ఆ డెసిషన్ మీరు అప్పుడు స్ట్రెస్లో తీసుకున్నారు. ఈ ఎలాగైనా వదిలించుకోవాలరా బాబు, సైన్ వేసేసి నెలకు 1000 అంటున్నాడు, 2000 అంటున్నాడు, సర్లే అని చెప్పి మీరు సైన్ అప్ అయిపోయారు అంతే. సో ఇలాంటివి మనకి అప్పుడప్పుడు రిగ్రెట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంది, ఎందుకురా ఇలాగా జరిగిందని. అది చెప్తాను కదా, మనం ఎప్పుడైనా సరే డెసిషన్ తీసుకోవాలనుకుంటే మన మైండ్, మన ఆరోగ్యాన్ని సవ్యంగా ఉండాలి. అందుకే మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ సరిగ్గా చదవం. కాకపోతే వాళ్ళు అక్కడ అందులో ఒక పాయింట్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఎల్ఐసి పాలసీలు కానీ, అలాగే క్రెడిట్ కార్డు కానీ ఒకటి ఉంటుంది. మీరు సైన్ చేస్తున్నప్పుడు మీరు ఇదంతా చదివి మైండ్ఫుల్గా ఉండి మీరు అన్నిటికీ అగ్రీ చేసే సైన్ చేస్తున్నారని ఒక పాయింట్లు ఉంటాయి అందులో. మనం అవేం చదవం కదా. టర్మ్స్ అండ్ కండిషన్ మీరు ఇక్కడ సిగ్నేచర్ పెట్టండి సార్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 40 పేజీలు 30 పేజీలు ఉంటాయి, అవన్నీ మనం చదవం. అందులో డెఫినెట్గా అది ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఇదే. బ్యాక్ ఎండ్లో మనందరూ కొంచెము మైండ్ఫుల్గా ఉన్నాము సైన్ చేసేటప్పుడు అనే దానికి వాళ్ళు పాలసీస్ కన్నీ ఒప్పుకుంటున్నామని చెప్పడానికి. సో ఇంకొకటి ఏంటంటే, దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ డెసిషన్. అంటే మనం తీసుకునే డెసిషన్ పర్ఫెక్ట్ అనేది ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. మీరు ఎంత ఆలోచించి తీసుకున్నా, వెంటనే తీసుకున్నా, యూ విల్ డెఫినెట్లీ రిగ్రెట్ ఎక్కడో ఒకటి ఏదో ఒక టైంలో. ఫ్రెండ్కి అప్పించినప్పుడు అయినా సరే, వాడికి అవసరం అని చెప్పి మీరు వాడికి 50,000 ఇచ్చారనుకోండి, వాడి దానికి ఆ టైంకి ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. పర్ఫెక్ట్ డెసిషన్ మీరు ఇచ్చింది. వాడు తిరిగి డబ్బులు ఇవ్వలేదు మీకు. హెల్త్ బాగాలేదని మీరు డబ్బులు ఇచ్చారు 50,000, వాడు సర్వైవ్ అయ్యాడో, ఫ్యామిలీ మెంబర్ సర్వైవ్ అయ్యాడో మీరు ఇచ్చిన డబ్బుల వల్ల. బట్ ఆ డబ్బులు మీకు తిరిగి రాలేదు. మీకు అది పర్ఫెక్ట్ డెసిషన్ అప్పుడు మీరు ఇచ్చినప్పుడు బాగానే ఉంది, బట్ ఇప్పుడు తిరిగి రానప్పుడు ఇట్స్ ఎ బ్యాడ్ డెసిషన్ మీరు అనుకుంటున్నారు. సో ఇలాంటివి పర్ఫెక్ట్ డెసిషన్ అనేది కాన్సెప్ట్ లేదు అసలు. సో మీరు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అని నేను చెప్తున్నాను ఇండైరెక్ట్గా. ఆ తర్వాత మీ ఇన్స్టింక్ట్స్, లైక్ మీరు నమ్ముకోవాల్సింది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీ గట్ నేను చెప్పాను కదా, ఇలాంటివి ఇన్స్టింక్ట్స్ ఇవన్నీ కూడా మనకి చిన్న చిన్నవి హింట్లు వస్తూ ఉంటాయి బ్రెయిన్లోను, వాటిలో వీ షుడ్ రియలీ ట్రస్ట్ దెమ్. అవన్నీ లాజిక్ కన్నా మోర్ పవర్ఫుల్. అంటే ఇది వీడికి ఇస్తే వీడి నుంచి వాడికి, వాడి నుంచి వీడికి వస్తుందా మనకి తిరిగి అనేది ఏదైనా లాజిక్గా మీరు ఆలోచిస్తే, దానికన్నా అసలు వీడికి ఇస్తే వస్తుందా రాదా అని మీ మైండ్ ముందు చెప్పేస్తుంది కదా. ఇచ్చినప్పుడు పోతే పోయింది అనుకుని ఇచ్చేస్తే అసలు ఆ గొడవే ఉండదు ఏదైనా ఇచ్చినప్పుడు. నవడేస్ నాకు తెలిసి నెట్ఫ్లిక్స్లో, ప్రైమ్లో మనం చూసే షో గురించి ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం రాదర్ దాన్ కంపేర్ టు ఎనీ జాబ్ ఆఫర్. అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే జాబ్ రావడమే కష్టంగా ఉంది కదా. సో ఏదైనా జాబ్ వస్తే మనకి సరే తీసుకుంటాను అని డబ్బులు ఎంత వస్తున్నాడో చూసుకుంటాం, కానీ అంతే. అసలు జాబ్ లేనివాడికి అది కూడా చూడు, డబ్బులు ఎంత అని చూడు, ఏదో వచ్చింది కదా తీసుకుందామని చూస్తాడు. నెట్ఫ్లిక్స్ ఏ షో చూడాలనే దాని మీద ఇంకెక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం నా ఫీలింగ్. మనం ఏ జాబ్కి వెళ్ళాలి, ఆ జాబ్లో మన రోల్ ఎలా ఉంటుంది, మన బాస్కి బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఏముంది, వాళ్ళు అసలు మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తారు, మన గ్రోత్ ఉంటుందా ఉండదా ఈ కంపెనీలో, ఇలాంటి దానికన్నా ఒక నెట్ఫ్లిక్స్లో ఏ షో చూస్తే మనకి బాగుంటుంది, ఎన్నాళ్ళు పడుతుంది ఈ షో కంప్లీట్ అవ్వడానికి, ఈ షో యొక్క మేజర్ మీనింగ్ ఏంటి, ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి, ఎంతసేపు ఉంది, ఇంకా దాని గురించి ఎక్కువ అనాలిసిస్ చేస్తున్నాం మనం ఈ రోజుల్లో రాదర్ దాన్ ఒక జాబ్. ఇది కూడా ఒక డెసిషన్ మేకింగే. అంటే నువ్వు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నువ్వు రాత్రి కూర్చుని
చూసే ఆ ఫ్యూ అవర్స్ ఆఫ్ యువర్ టీవీ నీకు మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వన్ దట్స్ గివింగ్ యూ ఫుడ్ అండ్ షెల్టర్. అది అది ఒక రకమైన డెసిషన్ మేకింగ్ ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట. ఇదేంటంటే నీకు హై ఇంపాక్ట్, లో ఇంపాక్ట్ డెసిషన్స్ గురించి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది, నెట్ఫ్లిక్స్ అండ్ నీ జాబ్ ఆఫర్ల గురించి. సో అంటే ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది నీ లైఫ్కి, ఏది తక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది లైఫ్కి, మనం దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవాలనేది. ఇది రీసెంట్గా నాకు కూడా ఈ ఎగ్జాంపుల్ ఒకటి వస్తుంది. అంటే ఈ మధ్య నాకు సినిమాలు ఏం చూడాలని అనే దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. అంటే రాత్రి కూర్చున్నప్పుడు డిన్నర్ అయిపోయిన తర్వాత. అలానే ఒక పక్క జాబ్ నేను ట్రై చేస్తున్నప్పుడు కూడా ఐఎమ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ అండ్ నాకు వెయిట్ చేస్తున్నాను, ఎవడైనా కాల్ చేస్తాడా, ఎవడైనా ఇంటర్వ్యూ ఇస్తాడా. ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ స్టార్ట్అప్, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ బిగ్ ఫర్మ్, ఐఎమ్ రెడీ టు వర్క్ ఫర్ ఏ మీడియం ఫర్మ్ ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ షో ఐఎమ్ వెరీ పికీ. నాకు ఈ పలానా షో ఇలానే ఉండాలి, పలానా టైంకి ఇంతే ఉండాలి, ఎపిసోడ్ ఇంతే ఉండాలి, ల్యాగ్ ఉండకూడదు, దీనికి అసలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉందా, ఇలాంటివన్నీ అవి ఎక్కువ ఆలోచిస్తున్నాను. కానీ కంపెనీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడున్న కంపెనీ నచ్చకపోతే వెంటనే ఏదో కంపెనీకి వెళ్ళిపోవాలనే ఫీలింగ్లో మనం ఎనీ జాబ్కి అప్లై చేయడానికి ఎంత శాలరీ ఇప్పుడు వచ్చిందైనా రావచ్చు, లేకపోతే వచ్చిందైనా ఒక పావులు ఎక్కువైనా పర్లేదు వెళ్ళిపోదామనే దాంతో మనము ఎక్కువ ఆలోచిస్తున్నామని నా ఫీలింగ్. సో ఇవి మేజర్ సమ్ ఆఫ్ ద పాయింట్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ డెసిషన్ మేకింగ్ గురించి. నాకు అంటే మనం ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాము, తక్కువ దేని గురించి ఆలోచిస్తున్నాం, అసలు దేని గురించి ఎక్కువ ఆలోచించాలి, అసలు నిజంగా ఎక్కువ ఆలోచించాలా, ఇది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్న టాపిక్. ఆలోచించండి మీరు కూడాను, ఏది ఎక్కువగా ఆలోచించాలి, ఏది తక్కువగా ఆలోచించాలి, అసలు ఎందుకు ఆలోచించాలి అనేది. కొన్ని మీ ఫ్రెండ్ ఎవరైనా షాపింగ్ రమ్మన్నాడు అనుకోండి, వెళ్ళండి, ఇట్స్ ఓకే, దాని గురించి ఎక్కువ ఆలోచించిన పని లేదు. వీడిని అక్కడ నన్ను బిల్ పే చేయమంటాడా, వాడు కార్డు మర్చిపోయి నన్ను బిల్ పే చేయమంటాడా, వాడి తర్వాత మళ్ళీ నాకు ఇవ్వడా అనేది వేరే టాపిక్. అంటే దాని గురించి ఆలోచిస్తాం చూసారా. నేను ఇది ఓవర్ థింకింగ్ బేసిక్గా. మన ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు వాడికి మనం పే చేయాలా లేదా అనేది చిన్న ఓవర్ థింకింగ్. అది గర్ల్ ఫ్రెండ్ అనుకోండి డెఫినెట్గా ఇంకెక్కువ ఆలోచిస్తారు, అమ్మో ఇది ఇప్పుడు బిల్ చేసేస్తారా బాబు అని. అబ్బాయి అయితే పర్లేదు, వాడేదో చేసుకుంటాడు, ఫోన్ అంటే ఫోన్తో పే చేసుకుంటాడు, ఈ రోజుల్లో అదొకటి వచ్చింది. బట్ అమ్మాయి అనేసరికి అబ్బో దీనికి ఇప్పుడు మనం పే చేయాలా అన్న ఫీలింగ్లో మీరు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు అమ్మాయి కనుక బయటికి రమ్మంటే. అబ్బాయి అంటే కొంచెం లైట్, మీరు వాడికి షర్ట్ కొంటే వాడు మీకు ప్యాంట్ కొంటాడు, సో అది ఇంకా పర్లేదు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే టాపిక్లో ఈ రిగ్రెట్ అనేది యూనివర్సల్. అది అందరూ రిగ్రెట్ అవుతారు. ఏ డెసిషన్ తీసుకున్నా, ఇవాళ ఒకటి తీసుకున్నా అది హ్యాపీగా ఉన్నా 2 వారాలు పోయాక దాని గురించి మళ్ళీ బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు. ఆర్ ఏదైనా డెసిషన్స్ మనం ఎలాంటివి తీసుకున్నా సరే, మీరు రిలేషన్షిప్ గురించి తీసుకున్నా, కెరియర్ గురించి తీసుకున్నా, మనీ గురించి తీసుకున్నా, మీ పర్సనల్ గ్రోత్ గురించి తీసుకున్నా, మీరు వేసుకునే బట్టల గురించి తీసుకున్నా, తినే ఫుడ్ గురించి తీసుకున్నా, ఎనీ డెసిషన్ దేని గురించి తీసుకున్నా మనందరికీ టఫ్ చాయిసెసే ఉంటాయి. అంత ఈజీ కాదు. నెట్ఫ్లిక్స్ గురించి మీ షో చూద్దాం అనుకున్నా సరే మీకు టఫ్ చాయిస్ అది ఇంత తీరా స్టార్ట్ చేశాక అబ్బా 1 hour చూసాను ఏమీ లేదు ఇందులో అని అనిపిస్తుంది. అందుకని దెర్ ఆర్ సో మెనీ యాప్స్ అండ్ అకౌంట్స్ ఆన్ ఇన్స్టా చెప్తున్నారు ఎలా ఉంటుంది షో అంతా. అలా మనకి ఎవరు చెప్పరు కదా, కెరియర్లోను లేకపోతే రిలేషన్షిప్లోను. ఇప్పుడు అమ్మాయిని మనం చూసాం, ఈ అమ్మాయితో మన రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలియదు కదా వెళ్ళి దూరే వరకు. సేమ్ విత్ అమ్మాయి కూడా అబ్బాయిని చూసింది, పెళ్లి చేసుకుందాం అనుకుంటుందో, ప్రేమిద్దాం అనుకుంటుందో, అసలు వీటితో మన జీవితం ఎలా సాగుతుంది అనేది మనకు తెలియదు. ఇట్స్ ఎ డెసిషన్, టఫ్ చాయిస్. అది ప్రీవియస్గా వాడికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళి అడుగుతామా ఏంటి? అడగం కదా. మీరు ఎలా ట్రీట్ చేసాడని. వాళ్ళు ఎందుకు బ్రేకప్ అవుతారు నిజంగా వాడు బాగా ట్రీట్ చేస్తే, ఆ అమ్మాయి బాగా ఉంటే. సంథింగ్ సమ్వేర్ ఈజ్ ఆఫ్. అది మనకి తగిలే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నామా అంటే హ్యాపీగా ఉన్నాము, రేపు హ్యాపీగా ఉంటామా అంటే తెలీదు. సో ఈ విషయంని డెసిషన్ మేకింగ్ గురించి నేను మీకు అంత క్లియర్గా నేనేం చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దర్ ఓన్ చాయిస్ అండ్ వాళ్ళకి టఫ్ చాయిస్ ఉంటుంది. సో అందుకని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు తీసుకునే చాయిసెస్, మీరు తీసుకునే డెసిషన్స్ మీకు హ్యాపీగా ఉండాలి. సక్సెస్ఫుల్ అవ్వాలని నేను అనట్లేదు, ఆర్ అవితే వెరీ గుడ్, బట్ హ్యాపీగా ఉంటే అట్లీస్ట్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ సమ్ వే ఆర్ ది అదర్ అని నా ఫీలింగ్ అంతే. సో ఎక్కువ ఆలోచించుకోకండి, ఇట్స్ ఓకే. లైఫ్ విల్ జస్ట్ గో ఆన్, మూవ్ ఆన్. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అదే నా మెయిన్ ఎయిమ్. మీరు నా పాడ్కాస్ట్లో నేను చెప్పే లెసన్స్, లైఫ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు హ్యాపీగా ఉండాలనేది నేను చెప్తున్నాను తప్పితే మీరు ఏదో టాటా బిర్లాలో అయిపోవాలి, కోటీశ్వర్లు అయిపోవాలి అనేది మోటివ్ నాది కాదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ గివింగ్ యూ సచ్ ఇన్ఫర్మేషన్. మీరు అలా అవే ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు. నేను మీకు సక్సెస్ఫుల్గా కాకపోయినా మీరు హ్యాపీగా ఎలా ఉండాలి మీ జీవితంలో అనేది నా మెయిన్ మోటివ్.
అండ్ నా పాడ్కాస్ట్ యొక్క గోల్ కూడా అదే. సో మెజారిటీ ఆఫ్ ద గోల్ నా పాడ్కాస్ట్ ఏంటంటే బీయింగ్ హ్యాపీ అండ్ ఆల్సో బీయింగ్ సక్సెస్ఫుల్ అట్ ద సేమ్ టైమ్. బట్ సక్సెస్ఫుల్ అనే దాని డెఫినేషన్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో మేజర్గా నేను ఫోకస్ నేను పెట్టింది ఏంటంటే బీయింగ్ హ్యాపీ. మీరు హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనేదే నా మెయిన్ మోటివ్. బికాజ్ ఇందులో రైట్ ఆర్ రాంగ్ అనేది లేదు. అంటే సక్సెస్ అండ్ హ్యాపీనెస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ అండ్ దే కెన్ కో ఎగ్జిస్ట్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ కెన్ అచీవ్ ఇట్. సక్సెస్సే మేజర్గా ఉండాలి అనుకుంటే అప్పుడప్పుడు చాలామందికి హ్యాపీనెస్ కూడా ఉండకపోవచ్చు అందులో, ఎందుకంటే చాలా కష్టపడతారు అదంతా జస్ట్ ఫర్ సంథింగ్ మెటీరియలిస్టిక్ మేబీ. బట్ హ్యాపీనెస్ అనేది నీ బాడీలో నీ మైండ్లో నీకు నువ్వు క్రియేట్ చేసుకునేది. సో హ్యాపీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. సో అందుకని నేను అలా అంటున్నాను. ఐ మే బీ రాంగ్, ఐ మే బీ రైట్, ఐ డోంట్ నో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ అని చెప్పాను కదా, దాని హౌ యూ టేక్ ఇట్. సో లెట్స్ సీ. సో మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. లెట్స్ సీ వాట్ దే సే. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మైండ్ ఎలా ఉంది అనేది, వాళ్ళ డెసిషన్ మేకింగ్ ఎలా ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ ఈ సోలో పాడ్కాస్ట్. ఇప్పటివరకు మనదంతా గత 5 years నుంచి నేను చేస్తుంది. ఐ నో 5 years చాలా తొందరగా అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఈ జూన్ వచ్చేసరికి ఇట్ బీ 5th year. 5 years అయిపోతుంది ఫర్ రుషికప్రి తెలుగు పాడ్కాస్ట్. ఐ నో దేర్ ఆర్ సమ్ లాయల్ ఫ్యాన్స్. అప్పటి నుంచి వింటున్న వాళ్ళందరూ ఉన్నారు, రాయల్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. కాకపోతే మీరందరూ కూడా వింటున్న వాళ్ళు నచ్చితే కనుక డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ హౌ దిస్ విల్ గ్రో అండ్ దట్స్ హౌ ఐ విల్ నో వాట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ ఐ నీడ్ టు డిస్కస్ మోర్. ఎందుకంటే నాకు కొంతమంది అడుగుతున్నారు ఇప్పటికే టాపిక్ గురించి ఎక్కువ చెప్పండి అది ఇది అని. సో అలాగా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకి ఏదైనా ఎక్కువగా వినాలని ఉంటే అవన్నీ కూడా చెప్పడానికి నాకు ఐల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ దిస్. సో అందుకని ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కూడా వస్తుంది పాడ్కాస్ట్. ఎవ్రీ ఎపిసోడ్ యూట్యూబ్లో ఉంటుంది, యూట్యూబ్ మ్యూజిక్లో ఉంటుంది, అన్ని పాడ్కాస్ట్ ఛానల్స్లోనూ ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. నా పేరు విజయపల్ల. మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా